సంతాప ప్రతిపాదన ఉందండి. ఎందుకంటే మన కొంతమంది నాయకులు మన రాష్ట్రంలో చాలా ముఖ్యమైన నాయకులు రాష్ట్రం కోసం ఎంతో కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులు కొంతమంది స్వర్గస్థులయ్యారు. వారికి సభాముఖంగా సంతాపం చెప్పవలసిన అవసరం మనకు ఎంత ఉంది, గౌరవించాల్సిన అవసరం ఉంది. దాంట్లో ముఖ్యంగా శ్రీ సుఖవాసి పాలకొండ రాయుడు గారు అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి. అప్పుడు మాతోటి కూడా వాళ్ళందరికీ అందరూ కలిసి పనిచేసిన రోజులు కూడా మాకు తెలుసు. ఫరూక్ గారు మేము అందరూ పనిచేసాం. వారు 1946 సంవత్సరం జూలై 3వ తేదీన అన్నమయ్య జిల్లా రాయచోటి గ్రామంలో జన్మించారు. ఆయనకి 2 కుమారులు, 1 కుమార్తె. శ్రీ పాలకొండ రాయుడు గారు 1978లో కడప జిల్లా రాయచోటి శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983లో రెండోసారి అంటే ఎన్టీ రామారావు గారు టైంలో రెండోసారి రాయచోటి శాసనసభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు, ఇండిపెండెంట్ గా. 1984లో రాజంపేట లోక్సభ నియోజకవర్గం నుంచి సభ్యుడిగా విజయం సాధించారు. 1999 2004లో రాయచోటి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అది సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. పాలకొండ రాయుడు గారు నిజాయితీ గల నేతగా ప్రజాసేవ లక్ష్యంగా పనిచేసిన రాజకీయవేత్తగా గుర్తింపు పొందారు. ఆయన రాజకీయ నైపుణ్యం, ప్రజలతో సన్నిహితంగా ఉండే తత్వం ప్రజల్లో విశేష ఆదరణ చూరగొన్నారు. ఆయన 2025 సంవత్సరం మే 6వ తేదీన మరణించారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. వారు జీవన రంగాల్లో రాణించిన వ్యక్తి కాబట్టి వారి కృషికి, వారి సేవలకి వాళ్ళ రాష్ట్రం, శాసనసభ ఎంతో లాభపడ్డాయి. వారి సేవలు చిరస్మరణీయం అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, వీరి మృతి పట్ల ఈ సభ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తుంది. ఈ సభ తరపున మన ప్రజల తరపున వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు, అనునాయులకు అందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి మృతికి గౌరవ సూచకంగా 2 నిమిషాలు మౌనంగా పాటించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఓకే.